భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లా పోలీసుల సమక్షంలో సరెండర్ అయ్యారు. 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు, మొత్తం 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా వీరు లొంగిపోయినట్లు తెలిపారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద 25,000 రూపాయలను అందజేశారు. ఏసీఎం ర్యాంక్ వాళ్ళు నలుగురు ఉన్నారు. వీరికి 4 లక్షలు చంద్రన్న ప్రొడక్షన్ టీమ్ చేశాను సార్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మిగతా కమిటీలలో పనిచేసేవాళ్ళు, అంటే మిలీషియా కావచ్చు, ఇంకా వాళ్ళ కిసాన్ మజ్దూర్ సంఘ్ అని, చైతన్య నాట్య మండలి అని, గ్రామ రక్షక దళం అని, ఇవన్నీ వాళ్ళ కమిటీ, వాళ్ళకి సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు. వీళ్ళంతా మొత్తం 86 మంది ఈరోజు సరెండర్ అవడం జరిగింది. మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు, వారి అధికారులు, మా ఇన్స్పెక్టర్లు, వాళ్ళందరూ మంచి వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా, ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మరి ఇప్పుడు కొత్తగూడెం జిల్లాకు వచ్చి మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, మా అధికారులు చేసిన మా కన్విన్స్ చేయడం, మర్యాదపూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వలన వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో అకౌంట్